అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. తడిసిన ప్రతి గింజ కొనే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం, జేతిమ్మాపురం, జగ్గంపేట మండలాలలో ఆయన పర్యటించారు. అకాల వర్షాన్ని తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ముంపునకు గురైన ప్రాంతాన్ని సైతం ఆయన పరిశీలించారు. దళారుల ఉచ్చులో రైతులు పడొద్దని నాదెండ్ల మనోహర్ సూచించారు. గత ప్రభుత్వం కాకినాడ జిల్లాలో 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే కూటమి సర్కారు 59,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ఇచ్చిందని వివరించారు మంత్రి మనోహర్. రైతుకి ఆప్తమిత్రులుగా ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం, ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏమాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా, తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాకండి. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది.